తాగడానికి బ్రాండ్ లేదా ఆడోళ్ళు 150 రూపాయల కోట్లు అయిందయ్యాను లాక్డౌన్ లా అంబర్ 5 రూపాయలకు ఉండే ఆడోళ్ళు బుక్కిన గంటలు 30 రూపాయలకు అంబర్ అయింది బ్రాండ్ షాప్ పోతే వాళ్ళే అంబర్ దుకాణం మన దుకాణంలో పోతే వాళ్ళే ఎక్కడ చూడు వాళ్ళే సేర్ల పోయి 10 సేర్లు పోయి చూడు సాల్కో ప్యాకెట్ కనబడుతుందయ్యా అదనమాట అయింది ఎక్కడే కదా వాళ్ళ భార్య అందరు బుక్కని కూడా అమ్మరాగదరా అంబర్ తినే ముద్ర గుణమే ముద్ర బీద ముద్ర బెరడ ముద్రట అలవట్టే తినే వెళ్ళంటావా దానికి ఎండకు బీప్ డౌన్ అంది చల్లజోడులు పుట్టి సాయిపడి ఊళ్ళకుండా ఇచ్చేమద్దాలు అందుకని నా పెన్న జీవులు అని చెప్పుకుంటున్నారు
ఎట్లా చేస్తా సంసారం నేను చేస్తాను మరి మొగల సంసారం చేస్తారు అది పుణ్యమేనా ఏందయ్యా రాంగ నాకేమన్నా లవ్ లెటర్ గిట్ట ఎప్పుడు పట్టుకొచ్చింది ఏమో మరి అమ్మ నాకిట్లా పడ్డదా ఏమన్నా నాకేమన్నా లవ్ లెటర్ అవ ఈయనే కావచ్చు కెమెరా తీసుకుంటాయి కెమెరా తీసుకుంటా నాకిట్లా లవ్ లెటర్ అనుకుంటారని రాసిండు లవ్ లెటరు బుజ్జి పూజ కోసం నువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వులో పుట్టింది లవ్వు ఐ లవ్ యూ 1 4 3 అన్న రాసిందయ్యా లైటింగ్ కొడతా కూడా పడుకో అది ఎలా పెట్టుకుంటావు ఆసాములు పెట్టుకుంటావా నా భార్య ఉత్తరప్రదేశ్ కాదు 2 జీవులలో మనకమ్మా నీకేందయ్యా నీ అదులుంటావు ఓ జీవి పోతే ఓ జీవి ఉంటుంది అది కాదయ్యా నీకేందో ఉంటా ఓ జీవి పోతే ఓ జీవి అట్టగాది నా భార్య గర్భవతినమ్మా నింటి గర్భావతి అంటారా నాకెవరికైనా ఏమన్నా కన్నదాన్ని పెంచిందన్న నీకు మొగలు లేడా మా ఆయన ఉండే ఇప్పుడే మొదలైతుంది మొత్తం సూపర్ ఇప్పుడే అవుతుంది డైరెక్ట్ ఎందుకంటే నేను తెచ్చి పెడితే నా భార్య తిని బతకాలని మీరు చేసి పెట్టాను నేను ఖర్చుకి కాడికి పోతా ఇంటికాడ నా భార్య పోయినామమ్మా సరే సరే వెళ్ళావయ్యా వెళ్ళు అరే వెళ్ళావయ్యా వెళ్ళు అబ్బోని బాంచనే ఏం చేయాలి నేను ఏమన్నుంటే డైరెక్ట్ అనా నాకు మొగోళ్ళ వాసన పడది ఏమన్నుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు మొగల వాసన పడది హైలైట్ లైటింగ్ పడుతుంది ఇప్పుడే ఆయన ఎమ్మడి పడబట్టి 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడే ఒక లెటర్ తోనే మొదలైంది ఆ లెటర్ తోనే మొదలైంది ఆ లెటర్ ఆయన గంధాల పడుతుంది ఇప్పుడు నాకోసమే బాంబులే ఇచ్చిండు బయటకు వస్తుందా రాదా అని నా బాంబులతోనే నేను బయటికి వెళ్ళా
బాగా తిరుగుతాను. ఏం తింటారు నాకెదికే ఏం తింటారు తిరిగేది. ఓ మీ ఆయన ఏంటన్నా ఊరి ప్రయాణం పోను పల్సర్ బండి నుంచి బయట పెడితే ఆ బండి మీద కూర్చొని మీ ఆయన మీద చెయ్యి ఎత్తే ఎడవ సీత సింగులు పట్టుకొని మువ్వ సీత మీద చెయ్యి ఎత్తే బండి 120 ఉరుకుతా. అది ఇంట్లో రోజు దాకా ఒక్కటే తిరిగేస్తాడు. అప్పుడు అశోక ఇప్పుడు దాసి దాసి అంటే నేనేం చేయాలమ్మా బర్వే పడితే నెత్తి ఎత్తుకోనా. కూర్చుంటారు మంద అనరు మాకనరే అంబులెన్స్ ఫోన్ చేయరా కెమెరా పిల్లగా దేవుడు అన్ని కట్టాలి ఆడోళ్ళ వెంటికి అందుకంటే మొగోళ్ళ పెడతా 9 మంది అవుతుందా 4 లైట్ బిల్లు ఎక్కితే 4 నిలవరావు ఫోన్ చేయించారా తిప్పినాక తప్పరా తిప్పినాక అబ్బో నీ మొగడు అట్ట నువ్వు ఇంత కొడతాను ఏంటబ్బా అది కాదే నేను 79లో పెద్ద మనిషి నీకెరికేనా అప్పుడు మీ అవే కాలేదట నేను వరాన పుట్టింట్రా ఈ ఊర్లో నాకు 3 బిడ్డలు ఉన్నారు నీకెరికేనా 1 2 3 ఇప్పుడు వచ్చినా పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ పేరు నా పెద్ద బిడ్డ పేరు సౌందర్య రెండో బిడ్డ పేరు అనుష్క మూడో బిడ్డ పేరు త్రీష చిన్న బిడ్డ పేరు త్రీష నీ ఇద్దరు బిడ్డలు మంచిగా ఉన్నారు చిన్న బిడ్డ ముందు పుస్తకున్నదండి అట్లుండకపోవరా నేను ఆడికి చెప్పినా మా ఆయన చెప్పినా ఈయనే మా ఆయనే మా సిరువారు మా హస్బెండ్ ఈయనే వద్దయ్యా మనకి ఇద్దరు బిడ్డలు చాలయ్యా అని మా ఆయనతో చెప్పినా నిన్ను నా పుట్ట కొడుకు నన్ను నా పానం తిన్నా నా కోసం
ఉన్నాడు. నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలి. రేపటి కాలం మన ఇద్దరు ప్రాణం పోతే మన ఇద్దరు బిడ్డ ఎలికేస్తారు. మన కొడుకు పుడితే పేడకు పట్టుకొని ముందు నడుతాడు అని నా ప్రాణం తిన్నాడు ఈ పుంజిగాడు. చూడు తాగచ్చావో ఆయన బండడు నన్ను పండిగాడు, ఆయన బండడు నన్ను పండిగాడు. తెల్లందాకా పరకట 12 దాటినాకనే అతను ఎప్పుడు వచ్చిన ఇంటికి ఘోరం చేస్తాడవ్వా. చిన్నపిల్లలు ఏదో కట్టంగా ఆ చిన్న బిడ్డ పుట్టింది. ఏం సరిపోలే పాలు సరిపోలేదురా. సంతానానికి దసరాకి అన్నట్టు మా ఆయన చేయబట్టి ఆ బిడ్డలు అంటే ఆ బిడ్డకు పాలు సరిపోలే. డబ్బా పాలు పెట్టి సాగుకునేసరికి నా బిడ్డ మూతి ముత్తాలు అయిందిరా. నువ్వు బాధపడుతున్నావు నీకు చాలా ఇంత పిచ్చిని పెట్టిస్తాను. సుక్క కొడతలేవు, పానం తిప్పినట్టు అయితే లేదు. ఊకే ఓకారం వస్తలేదు, ఊకే ఊంచబుద్ధి అయితే లేదు. ఊడికి ఉంచిన కంటే మడుగులు కట్టినట్టు అయితే లేదు, అదంతా నాకబుద్ధి అయితే లేదు. అయ్యా మరి కొడతాడు కదా కర్రెమ్మకపోడు. నా అయ్యా నీ అరగుండా అయిందా నాయన? ఇగో ముసలాడి కోసం అరగుండా అయింది.
నారా నీకు బాయ్ కాదు నారా నేను ఇత్త సీట్ కరివే కర్యమకం బామ్మర్ది బామ్మర్దో మీరు బామ్మర్ది ఎక్కడ పెట్టే అమ్మా నువ్వు చెరువులే కూర్చోవాలి ఇంకో బడుక బామ్మర్ది అందరా నా కొత్త పిచ్చలు నాయను నా కొత్త పిచ్చలాడు అయితేనే గింతెత్తు పెరిగిను లేకపోతే మాలెక్క ఎర్రగా ముద్దుగా పుట్టబోతున్నా మీ ఎవరు కర్పాను అరే అత్తగారు ఇక్కడ చచ్చిపోతే మంచిది పొందపాలే ఎట్లున్నా అట్ట అంటానా అట్లా కాదురా కన్న తల్లి ముగ్గురు పుట్టిలు ముగ్గురు పుట్టినాక పొద్దు మాపు 21 రోజు స్థానం పోసి తొట్టెలేస్తారు అప్పుడు పిల్లగాళ్ళు తెల్లగా ఉంటారు తెల్లగా ఉన్న తర్వాత 21 రోజు పేరు పెట్టినాక అట్లా కొన్ని రోజులు మళ్ళీ ఎత్తుకున్నాక 6 నెలల పిల్లలు అయితే చూసినావా ఇదేందమ్మా ఇక అవ్వ పోయి షాయి చేయాలనో పాలు పోయాలనో భూవండల్లో కూరండల్లో అని ఇంట్లో పని చేసుకుంటే ఆమె ఉంటది 7 భవనాల ముంగట అరువుల మీద పిల్లగాలు ఇచ్చి పెడుతుంది ఇక పిల్లగాలు ఏం చేస్తాడుకేనా ఇక అమ్మాడుకుంటూ ఇక దుబ్బ కొట్టు కొట్టుకుంటే కత్తం వచ్చినప్పుడు అప్పుడు పాత పిచ్చలు వచ్చినప్పుడు కొత్త పిచ్చలు ఆంధ్ర బంగారు ఆంధ్ర మీ మమ్మీ పోతావారా నేను మమ్మీనారా మీ అయ్య పేరు అన్న నాతో చిక్కలు అయ్యో అక్క పెద్ద నీయాక కొడుకా బిడ్డ ఆడపిల్ల ఆడపిల్లనే అక్క తీర్థకారంగా పిల్లి అంటాను తీర్థకారంగా ఎందుకు మాట్లాడతాను అక్క అంటావా పిల్లలేనో 20,000 అడుగుతాడు అందులోనో 10 లక్షలు అడుగుతాడు ఇగో గలాంటి గొట్టం బయట పిల్ల అంటారు చూసావా 70 లక్షలు నాకు కావాలి నౌకరు చెప్తాను అంటాడు ఏమో లైన్ లో పెట్టి నా సింగే ఎక్కుతాను నా సింగే ఎక్కుతాడు అమ్మా స్వామి నీ గర్భాన్ని కనుకనేమి 2 కొడుకులు 1 బిడ్డ 3 పిల్లలు జన్మమెత్తిల్లమ్మా అయ్యయ్యో నీ గర్భస్థాన 2 కొడుకులు 1 బిడ్డ పుట్టిందాని పుట్టిన పిల్లల కడుగు గాలి సరే బిడ్డలారా నా 3 పిల్లలు మాత్రం అనగా చుట్టలు వేసిన మీరు పాట పాడుతున్న పిల్లలు అసలే లేవద్దు అంత మంచి నిరద రావాలి ఒక పాట వాడు రాదమ్మా అయ్యో దొరసారి మేము ఆడతామవ్వా మేము పాట పాడితే పరిశాన్ అవ్వా ఇంటికాడు ఉన్నోళ్ళు మొత్తం పన్నోళ్ళు అంతా లేచి వచ్చి చేపలు కూర్చోవాలి వాళ్ళు రాకుండా మంచి కానీ ఇక్కడ ఉన్న లేచిపోకుండా దొరసారి మేము సూదరాలం అవ్వా మా పాటలు అంతా గలీజ్ ఉంటాయి అదే కన్నదాన్ని పాడితే కడుపులకి ఎరుకోండు నీ పిల్లలు నువ్వే పాడమా వాడు ఎత్తేస్తాం ఏలాడు పులిగాలు మరి కాకి పిల్ల కాకే ముద్దు పిట్ట పిల్ల పిట్టకే ముద్దు నా 3 పిల్లలు నాకే ముద్దు లాలి పాటలు పాడుతున్నాడు కన్న తల్లి గది గది లమన పవన శ్రీ
సరే నువ్వు నన్నే ఎత్తుకో నీ అప్ప వీడు నన్ను కొడతాను వీడు పండగన్నే కొడతాను నేను అమ్మో ఓ ఏంద్రా అన్న కొడతాను పో ఏంద్రా కూర్చొని అమ్మ దొడ్డికి పోతాను అవరా అమ్మ అంటాడు ఏంద్రా అందరినీ కీర్తడి సాడేగాడు ఇందిరా కూర్చున్న కన్నా దొడ్డికి వస్తాను అదిరా అమ్మో అంటాడు అమ్మ నీ అమ్మ నువ్వు నన్ను ఎత్తుకోవాలి పోనీ వస్తాను ఓ నిన్ను ఎత్తుకొని అని ఆ డోర్ ఎత్తుకుంటాడు పోరా నేను ఎత్తుకుంటా కానీ పిల్లలు నాకు పుట్టి లాంటాడు వాడు. సరే కొడుకు మీకు ఏం కావాలరా? అమ్మో నువ్వు తమ్ముని ఎత్తుకోవద్దు. ఎవరు ఎత్తుకోవాలి? నీ అమ్మ నన్ను ఎత్తుకోవాలని అందరికంటే పెద్దోని. నీ అమ్మ చెల్లెని ఎత్తుకోవద్దు, తమ్ముని ఎత్తుకోవద్దు. నీ అమ్మ నన్ను ఎత్తుకోవాలి. అమ్మో నాకు పోరిగాల నువ్వే పోరని పెళ్లి చేస్తే పెళ్ళం తావురా. నీకు అట్టర్థమైంది నానే మనం రోజు కథ పోయి రంగ సర్కార్ నాగుతాం చూసినావా? ఇట్లా నూనె గాలినాక లేత పుస్సుల పొంగది. అరే ఈరణ దగ్గర పూరారా నీ ఎవరైనా పోరిగాల పో కొడుకు ఇయ్యాలి రేపు పోం బుధారం అటే కథ మల్లంపల్లి కథ చెప్పి రాంగ బేటాను వినిపించ తీరా. నువ్వు రోజు గిట్టనే ఉంటావు, అబద్ధం ఆడతాను, కథ అయిపోయినా కడవలో అంటాను. ఇక వచ్చి మళ్ళీ కూడా కళ్ళేస్తాను. నువ్వు కథ దగ్గర ఆడితే నీ పైసలు పెట్టుకుని తింటే పుణ్యాడు కథ తింటే లంచ కొట్టు లేకపోతే రూపాయి ఖర్చు పెట్టావు. మొన్న మీ అదోరి చాపి షాదాయిను దిల్పాసాన్ తిన్నావు. ఓగా ఈ ఊళ్ళే నాటుకు పోతే ఈ నాటే వచ్చిన వాళ్ళకు తంసాబాట దిల్పాసాన్ దాటలే రోజు వాళ్ళు నడిచేస్తలేరు. వాళ్ళకి ఆటో పెట్టాలి, ట్రాలీ పెట్టాలి. అది గుత్తంత దూరం ఉన్న ఆటో పెడితే ఎక్కుతానంట. అంతేనా? అమ్మో నాకు అంకర పండుగ ఆలపో అంటే ఏంటిదిరా? మీ అవ్వకి ఇట్లా చక్కగా ఉండదే అరటి పండు. అవ్వ నాకు అరటి పండు కావాలి. సరే కొడుక పోలీస్తే తీరా. అవ్వో నన్ను బాగా చూస్తాడు ఆయన. ఏం కావాలో వీడికి వచ్చి కనుగుట్లు బాగా నన్ను ఆకారం పెట్టుంటేరా రారా కొడుకు అర్బెంతరాలు భూపంతరాలు విద్యా పుష్ప రానని మా ముగ్గురు ఎత్తుకొని మేము దూరు కొడుతున్నాం, పాట పాడుతున్నాం, సైలెంట్ అయినా చాలా అవుతాను. ఆ ముసలి బర్రెల పెట్టింది, ఆ పక్క పడి పోరా నాకు కూడా పిచ్చింది అంటారు. వాడంటాను ఓ పాపమ్మ నువ్వు ఇచ్చి నన్ను కొట్టాడేంటే నువ్వే పిచ్చింది అని అడుగుతాడు. ముసలి మూతి పుత్తంతా వేసుకున్నది. నాకు కూడా నేను తెస్తాను ఎక్క పట్టుకుని అందులోకి వెళ్ళి కొనిపోతాను. అవ్వాకి ఇంత మంది ఎవరో పిచ్చిందని మేము అనుకుంటాం. నువ్వు ఎత్తి తిని మన మీద పెడితే పొర్ర నువ్వే పిచ్చిందని అనే మరి ఎవరి మీద అడిగిపోతాను అవ్వ అని మేము అన్నాం. ఏ లంచకాతోడా నేను ఎందుకే పిచ్చింది, ఆ పొరలే పిచ్చింది అంకుల పాడుకోండి అని అంటాడు. అయ్యా ఇంటికాడ తినాలా దింపుడు కలవా తగ్గినవా మాత్రం
గన్నాల పుట్టిన గోవుల గన్నాల పుట్టిన రాజదేశం గన్నాల కాజురాజుల గన్నాల పుట్టలేదు పిల్లలు పుట్టే చేతులు చెలవడాలు మంచిగా ఉన్నాయి అప్పటి ఇప్పటికీ పుణ్యాత్రుడు వాడు పుణ్యముకు రాత్రి వేరు పిల్లలు శుక్రవారం చక్కని గడియలు అమృత గడియలు పుట్టి ఇటకి నాళ్ళు చెప్పిందే చేయాలి. అవును సార్. ఇదనా పెద్దల దూసరిందా పెద్దల పురుగు పుడుతూ మళ్ళీ చేతులు మళ్ళా. అవును సారు పెద్దలు అంటే అసలుగా దూసరించు సారు. అంతే కదా గౌరవిస్తావు. ఇస్తా సార్. నేను ఎక్కడైనా చిన్న ఉన్నాను నన్ను ఎక్కడ పడితే అక్కడ నేనంగా తీసేస్తాను. తీసేసారు. గౌరవిస్తావా? తప్పేద్దు సార్ కథకు. ఇక తప్పేద్దంటే పిల్లలకి అత్తే సార్ మాటలు. అందరూ ధర్మదేవత కాదురా బంగారం ఉన్న పిన్ను. బంగారం అవును మరి అందరి పిల్లలు. పిల్లల గురించి కథ కాదు కానీ సీట్ డౌన్ అంటే లేవు, కూర్చోవాలి, స్టాండ్ అంటే లేవా. ఓకే సార్. అది ట్రైనింగ్ ముందు ఇచ్చే క్రమశిక్షణ ఉంటుంది సార్. సీడా చెల్లె కూర్చోదు. నర్రాంగుడు అంటాను ఏంద్రా నర్రాంగుడు. మంత్రులు ఇస్తారా బేట కైసా అంటే మమ్మల్ని కొడతావా నువ్వు? స్టాండ్ అప్. మళ్ళీ అవునా సార్? ఏ అమ్మాయి నీకు శాత కాకుండా ఇంటికాడ ఉండాలి. 10 ఎకరాల భూమి ఉన్నది కమలాపురం ఊళ్ళో టెంపుల్ కాడ. నీ పిల్లలు రోజు 1000 రూపాయల కూరగాయలు అమ్ముతుంది. నీ ఇద్దరు కొడుకులు నౌకరీ చేస్తాను. నీకు ఏ పోయే కాలం అని తెల్లదాకి తోలు పట్టుకొని తిరుగుతాను. పిల్లం ఆవు పెండ చూడమ్ము అంటే ముద్ద చేసి గౌరమ్మ చేస్తాను చూడ పెండ చూడవు అని. అంతేనా? నీకు ఏం కాలం అని మా ఎమ్మడి తిరుగుతాను ఈ చలికాలం. కూర్చో. అయిపోయింది మంతు తీరాలి కదా. చూసుకుంటా కానీ కూర్చో. స్టాండ్ అప్ అంటే చక్కల ముక్కలు పెట్టాలి. వందుతలేదు కాదు సార్. అన్ని దిక్కులో పోతే అన్ని మన సమానే ఉంటాయి. చదువుకోవాలి. ఎక్కడ పెరుగుతుందో అని భయం అవుతారు. ఓకేనా సార్? అమ్మాయి ఎనుకో జరుగు. మా పలకలేదు సార్. చెప్తా మా పిచ్చి మళ్ళీ దుకాణం కొనిచ్చిన పక్కన పెట్టుకుంటే అది వలిగించారు. బిచ్చలు అయిందా? పిచ్చలైంది సార్. బిడ్డ ఇక్కడ గవర్నమెంట్ ఉచిత పలకలు ఇస్తాను బిడ్డ. కానీ మీరు పుణ్యాత్తులు సార్. బల్బం ఏదిరా? బల్బం కొనిచ్చినాయి అని తినుకుంటూ వచ్చిన సార్. అది స్వీట్ పెన్ అనుకున్నా సార్. ఇల్లంతా కుంట తీర్థం వల్ల పెండా తినుకుంటూ వచ్చిన ఉంటుంది. దొడ్డికి ఎట్లా వస్తుందిరా? బాబు ఉచిత పలకలు ఉచిత పలకలు. సార్ మంచోడు అనుకోవాలరా డోలోడా. పలకనే ఆడే పలకిచ్చిండు, బల్బనే ఆడే బల్బం ఇచ్చిండు. రేపు నా పిల్ల అమ్మగారి ఇంటి పోతే మన పిల్లలు అన్నిటిలో అది నా పెన్ను తోడు ఎర్ర ఉన్నది. ఏమైనా దాని చేస్తుంది బాగా. మన కథకాడికి వచ్చి ముంగడ కూర్చున్నది. అరే హనుమంతి రాజా బొట్టు ఉంది. ఏం చెప్తే రాయాలి. ఓం నమస్తో బియ్యం వరదే కామరూపిణి. కామరూపిణి తోడు వాళ్ళు వరదే కామరూపిణి.
వరదే కామరూపిణి విద్యారంభం కరస్వామి వేద శాఖ పతిపితం మాయ చీకటి కనులో మరమంబు కానరాక దయచూడు పరమాత్మ రామ రామ. లంజ కొడుకనికి ఎవరికి అరే ఆమె వచ్చిన కొత్త గంట పొడుగు పెడుతుంది నువ్వు ఎప్పుడెళ్ళా కొత్త అదే విచ్చిరుడిగా చెప్పాలి ఉండదురా అన్నది అనాలి. ఆ పద్యం ఎప్పుడుకుంటుందా ఆ పద్యమే అలా ఉంటుంది. అది మాకు తర్వాత చెప్పాలి మళ్ళీ ఒక్కసారి మాయ చీకటి కొనలో మరమమ్మ కానరాక దయచూడు పరమాత్మ రామ 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 రామ. అరే నాయన నేను ఒక సీస పద్యం నేర్పుతారా? నీకు ఎన్ని వస్తాయి పద్యాలు? 101 వస్తే సీస పద్యం. 100 పక్క పెట్టి ఒక్కడి ముంగట నా పేరు దక్కిస్తావు కదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నా పేరు దక్కించి చదువుకొని ఈ కరీంనగర్ జిల్లాకు కలెక్టర్ కావాలి. నేనా సార్? నువ్వేరా? నేనే దాంట్లోకి ముసల్దానాను. సరే సార్ అయితవా? అయితే సార్. ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆతులు కుప్పలు. నా పేరు అమ్ముతావురా, నువ్వేం లేదురా. నా పేరు దక్కేయరా మీరు. ఈ తండ్రి పిల్లని అయ్య పిల్లని తల్లి పిల్లని పిల్లని లంజ కొడుక కిందికి వచ్చినాక ఏ లంజ కొడుకు వస్తారు నీ పెళ్ళకు నీ పడి పిల్ల నీ పిల్ల ఈ పంత చాపి చేస్తారు బర్రగా బస్ స్టాండ్ లో టిఫిన్ కడుగుతా కానీ అమ్మాయి ఎండాకాలం ఎండలు ఎండిన ఆకులు కుప్పలు. వెరీ గుడ్. సార్ గుడ్డి ఇలా గుడ్డి ఎత్తే రేపు మంచిగా చదువుతుంది సార్. అసలుకే నా పేరు అమ్ముతావు. వానాకాలము వానలు గంగమ్మ గంప గంగమ్మ. ఓ ఇది కూడా నీకు నేను నేర్చుకున్న సారు. మా తాత 12 ముళ్ళ మొదలు 12 పొద్దెలు నేర్చిందే నువ్వు నేర్చుకోవాలి. మరొక్కసారి అంటారు లేదురా బాబు, నేను చెప్పింది నువ్వు చెప్పాలి కానీ నాకే ఉండే చెప్పినాక నువ్వు మన శిష్యుడు మన గురువు మిత్ర శిష్యుడు అవుతావురా. అయితే ఎక్కడైతే నన్ను మొత్తం నాశనం చేస్తావారా? బడిలో మళ్ళా బలైనా ఆయన కట్టం చేసి రాది కట్టం చేసి రాది అక్కడ పంట కట్టుకున్నది బిడ్డలు రాకున్నది పాలు మోవంగా బంగారం అది కట్టిందా పూలాది కట్టినయ్యా జగనాది కట్టినయ్యా కట్టుకున్న ఇల్లాది కట్టినయ్యా 5 బిడ్డలాది కట్టి నువ్వు బిడ్డలారా ఓ బిడ్డ రమవ్వ ఓ బిడ్డ చారదవ్వ ఓ బిడ్డ రేణుకవ్వ ఓ బిడ్డ కవితవ్వ ఓ బిడ్డ సావనవ్వ ఓ బిడ్డ పావనవ్వ నేనవ్వను పోతా ఉన్నా నా బాగి బిడ్డలు బిడ్డలారా అయ్యవ్వ ఉన్నంత సేపు రూపాయి బలం ఉన్నది అవ్వ చచ్చిపోతే అన్నార బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఉన్న బలం పోతుంది అయ్యవ్వ మీద ఉన్నంత బలం అన్నల మీద ఉన్నది తమ్ముల మీద ఉన్నది అన్న మీద ఉన్నది బిడ్డలారా ఇక నేను అవ్వను పోతాను గాని మీ ఆయన ఉంటాడు
భరతా మొయిలన్నా శిరవల్లే జాదో నా బాగి దేరింది ఓవల్లే జాని నీ కట్టం చూడారాను శిరవల్లే జాదో నీ బాధలు చూడారాను ఓవల్లే జాని నేను ఆయన కూలి ఏది కాలి కూలి తీసుకొని నీకు కంచమర పువ్వు ఏదిగా తిని ఏదిగిచ్చిన అయ్యా నీకేమలన్నం పెడతారో ఓ బిడ్డలారా ఇక నేను పోతారా మీ నాయన పైన అన్నదా శిరవల్లే జాదో నాకు పెట్టే పువ్వా బిడ్డ ఓవల్లే జాని మీ నాన్నకు పెట్టి బిడ్డ శిరవల్లే జాదో మీ నాన్నను చదువుకోండి ఓవల్లే జాని బిడ్డలారా మీ నాయన కొన్ని రోజులు భూమి మీద బతే ఇంత ముందు కుక్క కావాలంటాడు ఓ బిడ్డలారా నా గర్భాన ఒక్క కొడుకు ఉన్నా మీ నాన్నకు పువ్వు పెట్టి దాదుకుంటాడా అన్నల బలగము లేకపాయనా శిరవల్లే జాదో సోముల బలగము లేకపాయనా ఓవల్లే జాని ఓ బిడ్డలారా మీరు అన్నదమ్ములు లేరయ్యారాది పండుగ బిడ్డలారా మీకు ఏ పండుగ రాడానికి రాకుండా బతుకమ్మ పండుగ తిన్నాడు వస్తున్నాని శిరవల్లే జాదో ఓవల్లే జాని వల్ల ఉంది బిడ్డలు శిరవల్లే జాదో నాతో వాళ్ళు ఉత్తర మీరు ఓవల్లే జాని నాతో చూడకుండ్రి శిరవల్లే జాదో నేనెళ్ళి పోతానా ఓవల్లే జాని బిడ్డలారా మీ నాయన ఉంటాడు మీ నాయనను నెలకొక్కసారి వచ్చి ఆ నెలకోసారి వచ్చి మీ నాయన చూసిపోతుంది బిడ్డలారా ఇక నేను వెళ్ళిపోతారా మీరు రాకపోతే నా భార్య లేదు నా బిడ్డలు రాలేదా అని మీ నాయన ఎత్తడు బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా అయ్య బిడ్డలారా బిడ్డలారా మీకు ఒక్క తమ్ముడున్నా మీకు ఒక్క అన్న ఉన్నా బిడ్డలారా అమ్మగారిల్లని మీరు అత్తురు బిడ్డలారా ఓ బిడ్డలారా ఇక నేను పోతాను అది రాయ కూలి ఏదిన కాని కూలి ఏదిన నేను ఉన్ననాడు అగో అట ఒంటి కనుక ఏమి బిడ్డలారా మిమ్మల్ని పండుగ వచ్చిన్నాడు మిమ్మల్ని తీసుకత్తుకొని మీకు చీరలు పెట్టిన బిడ్డలారా ఆ తల్లి పాలము ఉన్న అల్లుళ్ళు ఆది కత్తిము అల్లుడా రవ్వన్న అల్లుడా అశోకు అల్లుడా మురళి అల్లుడా సమ్మన్న అల్లుడా యాదగిరి నేను వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా బిడ్డల పైరామయ్యా కోపం వచ్చిన్నాడు మా బిడ్డలాను మీరు దెబ్బ కొడితే మాయి అంటారు బిడ్డలు చెరువు అంటారు బిడ్డలు అన్న గడుపు అయ్యా గడ్డి పోతారయ్యా వెళ్ళిపోతా ఉన్నా నాకు పెట్టే పువ్వా మీ మామకు పెట్టి మీరు చదువుకోండి వెళ్ళిపోతా ఉన్నా ఇయ్యాల మనవరు ఆధికత్యం మనవరాళ్ళు ఆధికత్యం ఇయ్యాల మనవరాళ్ళారా ఇక నేను అత్తి ఎత్తుకున్న అమ్మను పోతానా నేను వెళ్ళిపోతా ఉన్నా రాది పండగ తిన్నాడు అమ్మ వద్దని కొమ్మ చూడాకుండి దారి చూడాకుండి చిన్ననాడు నేను సంగనెత్తుకోరి సన్నమామని చూసి ఆడిపించినాను బిడ్డ పిల్లారాని నేను సంబురపడ్డా నా గర్భాన కొడుకులు లేకున్నా మీరే బిడ్డలు కొడుకులు అనుకున్నా మీరే మనవరాళ్ళు నేనే కొడుకులు అనుకున్నా మిమ్మల్ని ఎత్తుకున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా ఇంటికి వచ్చినారా పండగాలు మీరు ఎత్తల్లవ్వా మీ బాగిన వాడి నేను పోతా ఉన్నా బిడ్డలారా మీరు రేపు పొద్దుగా లేసి మీ ఇళ్ళకు
ఓ బిడ్డలారా ఇన్ని రోజులు నన్ను మీరు ఎక్కడికి పోయా తిన్నంటే మా అమ్మ పండుగ చేసి వస్తారా అని చెప్పుతారా బిడ్డలో వెళ్ళిపోతా ఉన్నా ఆ తల్లి నాకు వంట ఉండి ఆడ ఒక్క కొడుకు ఉండి నా కొడుకు కనుక నేను ముందుకుండా పట్టి ఇక నన్ను దానము చేసు గర్భాన ఒక్క కొడుకు మీకు ఎడ్డోడు గుడ్డోడు మా తమ్ముడు ఉన్నాడు అని అమ్మగారి నడి బిడ్డలారా మీరు వచ్చి పోదూరమ్మా వెళ్ళిపోతావమ్మా పూలు పోసి రాది పూజ కంది ఇవాళ కనుక నేను తల్లి కవతలి అవ్వా ఆ తల్లి సుశీలవ్వ 5 బిడ్డల కన్నది అది అటువంటి ఇవాళ సిలికల ఉంపోలే ఆ తల్లిని దానం చేసుకున్నారు నా అన్నలు మగవాళ్ళు నా అన్నలు యాయ కన్నా తీత ఉండి వస్తారు కానీ నాకు బట్ట మధ్య అవ్వా మధ్య రూపే అవ్వా తలా మధ్య అవ్వా గొప్ప పెద్దాలవ్వా అవ్వా అప్పటికి ఇప్పటికి అందరు అవ్వ ఉన్న 4 అన్నారు పాలు ఉన్న 4 పాచవన్నారు అవ్వలేని పిల్లలు దయ్యాల బారన్నరే అవ్వా జీవత్తయమునా తోడు బిడ్డనిస్తారని నువ్వు చెప్పే అవ్వా పుష్పారాణి ఎంత మాటలు వింటూ ఎట్లా వచ్చే అంతు సాగు కవ్వాలోకం బిడ్డ అన్నది బిడ్డ అవ్వ అంతే బిడ్డ కింది ప్రేమాలని అవ్వ అంతే బిడ్డ కింది ప్రేమాలను ఎన్ని రోజుల బట్టి నాకు తెలియకపాయే బిడ్డ వచ్చిన గంట చేసిన గాని తప్పవదే బిడ్డ బతకలేనే రాజా అయ్యా మన 3 పిల్లలు తీసినాదా నీ చేతుల పెడతానా లోకములోనా కాయపోతే బ్రహ్మలోకములోనా బ్రహ్మకు అయ్య మన పిల్లలు బయలం నేను చచ్చిపోతా మారులాక ఆడక చచ్చిలేని పిల్లలు వచ్చిలేని కాళ్ళ కింద అన్నవా ఏ రామ రాఘవ రామ రామ అక్కడ పంట కట్టుకున్నది బిడ్డలు దాడుకున్నదే పారం పోవంగా
బంగారవాది కచ్చిందా భూములాది కచ్చినయ్యా జాగరాది కచ్చినయ్యా కట్టుకున్న ఇల్లాది కచ్చినయ్యా 5 బిడ్డలాది కచ్చింది ఓ బిడ్డలారా ఓ బిడ్డ రమవ్వ ఓ బిడ్డ శారదవ్వ ఓ బిడ్డ రేణుకవ్వ ఓ బిడ్డ కవితవ్వ ఓ బిడ్డ శ్రావణవ్వ ఓ బిడ్డ పావనవ్వ నేనవ్వరు పోతా ఉన్నా నా బాకీ చేరే బిడ్డలు బిడ్డలారా అయ్యమ్మ ఉన్నంత జీపు రూపాయి బలం అమ్మ చచ్చిపోతే ఆడాడ బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఉన్న బలం పోతుంది అయ్యమ్మ మీద ఉన్నంత బలము ఏ అన్నల మీద ఉండదు తమ్ముల మీద ఉండదు అన్న మీద ఉండదు బిడ్డలారా ఇక నేను అమ్మను పోతాను గాని మీ నాయన ఉంటాడు ఓ భరత మొయిలన్నా నా బాకీ చేరింది నీ కట్టం చూడారాను నీ బాధలు చూడారాను నేను ఆయన కూలి ఏది కాలి కూలి తీసుకొని నీకు కంచంలో పువ్వు ఏది గద్ది నీ చేతికిచ్చిన అయ్యా నీ కేవలం అన్నం పెడతారో ఓ బిడ్డలారా ఇక నేను పోతారా మీరు ఆయన పైన ఉన్నదా నాకు పెట్టే పువ్వా బిడ్డ మీ నాన్నకు పెట్టి బిడ్డ మీ నాన్నను చదువుకోండి మీ నాయన కొన్ని రోజులు భూమి మీద వచ్చే మీద ముందు కుక్క కావాలి ఉంటాడు ఓ బిడ్డలారా నా గర్భాన ఒక కొడుకు ఉన్నా మీ నాన్నకు పువ్వు పెట్టి దాదుకుంటాడా అన్నల బలగము లేకపాయనా తమ్ముల బలగము లేకపాయనా ఓ బిడ్డలారా మీరు అన్నదమ్ములు లేరు ఏనాది భక్తులు బిడ్డలారా మీకు ఏ పండుగ నాడాదికి రాకుండా బతుకమ్మ పండుగ తిన్నాడు మా అమ్మ వస్తున్నాని వల్ల ఉండి బిడ్డలు నాతో వాదు ఉత్తర మీరు నాతో వాదు ఉడకుండ్రి నేను వెళ్ళి పోతానా బిడ్డలారా మీ నాయన ఉంటాడు మీ నాయనను నెలకొక్కసారి వచ్చి ఆ నెలకోసారి వచ్చి మీ నాయన చూచిపోండి బిడ్డలారా ఇక నేను వెళ్ళిపోతారా మీరు రాకపోతే నా భార్య లేదు నా బిడ్డలు రాలేదా అని మీ నాయన ఎత్తడు బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా అయ్యో బిడ్డలారా మీకు ఒక్క తమ్ముడున్నా మీకు ఒక్క అందం ఉన్నా బిడ్డలారా అమ్మగారిల్లని మీరు అత్తురు బిడ్డలారా ఓ బిడ్డలారా ఇక నేను పోతానా నేనయ్య కూలి వేసిన కాని కూలి వేసిన నేను ఉన్ననాడు ఆ గోట ఒంటి కనుక నేను బిడ్డలారా మిమ్మల్ని పండుగ వచ్చిన్నాడు మిమ్మల్ని తీసుకత్తుకొని మీకు చీరలు పెట్టిన బిడ్డలారా ఆ తల్లి పారం ఉన్న అల్లుళ్ళు అది కచ్చిండు అల్లుడా రవ్వన్న అల్లుడా అశోకు అల్లుడా మురళి అల్లుడా సమ్మన్న అల్లుడా యాదగిరి నేను వెళ్ళిపోతా ఉన్నా బిడ్డల పైరామయ్యా కోపం వచ్చిన్నాడు మా బిడ్డారు మీరు దెబ్బ కొడితే బాయి అంటారు బిడ్డలు చెరువు అంటారు బిడ్డలు అన్న గడుపు అయ్యా తండ్రి పోతాదయ్యా వెళ్ళిపోతా ఉన్నా పైరామయ్యా నాకు పెట్టే పువ్వా మీ మామకు పెట్టి మీరు దాదుకోండి వెళ్ళిపోతా ఉన్నా అవ్వా ఇవాళ మనవరాది కత్యం మనవరాళ్ళు ఆది కత్యం ఇవాళ మనవరాళ్ళ
బిడ్డలారా ఇక నేను అత్తి ఎత్తుకున్నా అమ్మను పోతానా నేను వెళ్ళిపోతా ఉన్నా బాగిదేరి పండగ తిన్నాడు అమ్మ వద్దని తోమ చూడాకుండి దారి చూడాకుండి చిన్ననాడు నేను సంగనెత్తుకోరి సన్నమామని చూపి ఆడిపించినాను నా బిడ్డ పిల్లారాని నేను సంబరపడ్డా నా గర్భాన కొడుకులు లేకున్నా మీరే బిడ్డలు కొడుకులు అనుకున్నా మీరే మనవరాళ్ళు నేనే కొడుకులు అనుకున్నారా మిమ్మల్ని ఎత్తుకున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా నా ఇంటికి వచ్చినారా పండుగలు మీరు ఎత్తల్లమ్మా మీ బాగిరవాడి నేను పోతా ఉన్నా బిడ్డలారా మీరు రేపు పొద్దుగాల లేసి ఇళ్ళకు పోయినాక ఓ బిడ్డలారా ఇన్ని రోజులు సంది మీరు ఎక్కడికి పోయి వచ్చిందంటే మా అవ్వ పండుగ చేసి చెప్పుతారా బిడ్డలో వెళ్ళిపోతా ఉన్నా ఆ తల్లి కనుక నాకు ఓట ఉంటి ఆడ ఒక్క కొడుకు ఉంటి నా కొడుకు కనుక నేను ముందు కుండబట్టి ఇక నన్ను దారం చేసు గర్భాన ఒక్క కొడుకు మీకు ఎడ్డోడ గుడ్డోడ మా తమ్ముడు ఉన్నాడు అమ్మగారు బిడ్డలారా మీరు వచ్చిపోదూరవ్వా వెళ్ళిపోతా ఉన్నా పూలు పోసి రాని పూజ కంది ఒక్క మాట నువ్వు ఈ ఆడ కనుక నేను తల్లి కౌశల్యవ్వా ఆ తల్లి సుశీలవ్వ 5 బిడ్డల కన్నది అది అటువంటి సిలికల గుంపురే ఆ తల్లిని దానం చేసుకున్నారు నా అన్నలు మగవాళ్ళు నా అన్నలు యాజ కన్నా జీతం ఉండి వస్తారు కానీ నేను వచ్చిన పిల్లలు మాత్రం అనగా అన్నవాడుగుతారా అని అలలే అన్నదే లేకపోతే కాకి సెల్లులే సిమ్ములు తీసుకోవాలి సెల్లులే ఇది మళ్ళీ సిమ్ము బట్టి మళ్ళీ సెల్లు తీసుకోవచ్చు మరి బావా వీరయ్య మరి చెల్లె రాజమల్లు మరి మరిది
కుమరయ్య మరిది కొమరయ్య మరి చెల్లె శంకరి చెల్లె శంకరి మరి మరది రాజేశం మరిది రాజేశం మరి చెల్లె సమ్మవ్వ చెల్లె సమ్మవ్వ మరి మరది ప్రకాశం మరిది ప్రకాశం మరి చెల్లె సరవ్వ చెల్లె సరవ్వ మరి మరది పెంటయ్య మరిది పెంటయ్య మరి వీళ్ళందరూ కలిసి మరి సుశీలవ పేరు మీద మరి 100 రూపాయలు దానమే రాధా తెలియదు మా అక్క వచ్చింది మా చెల్లె వచ్చింది కానీ కాళ్ళకు నీళ్ళిచ్చి గడ్డ బీట వేసి వస్తారు. నా కట్టం అడిగిల్లు చెల్లె, నా సుఖం అడిగిల్లే చెల్లె. నేను బలగానే బాసి నేనెళ్ళిపోతానా? నా బిడ్డలు ఉంటాళ్ళు, అవను దాచుకొని నా బిడ్డలు పెద్దవ్వ ఇల్లు చిన్నవ్వల ఇల్లు నా 5 బిడ్డలు మీళ్ళ గచ్చినాడు. మా అక్క పిల్లల చిల్లు, నా చెల్లె పిల్లల చిల్లని వాళ్ళ కట్టం అడుగుల్ని అక్కలారా. మీరు వాళ్ళ సుఖం అడుగుల్లే చెల్లె. మీరు మదరిచ్చి మాట్లాడకపోతే మనసిరిన వాయే కట్టిరిన వాయే. నా బిడ్డల మనసు సెన్సరిల్లి మా ఊళ్ళో నల్లు మా పెద్దవ మాట్లాడేది, మా చిన్నవలు మాట్లాడదు, చిన్నయ్య మాట్లాడేది. మా అవ్వవేనాక మా బలదేవులు మాట్లాడతలేరని నా పొడవ గడగచ్చి నల్లు చూసుకుంటా. నా బిడ్డలు ఇద్దరే చెల్లెలు నా పొందరింది తల్లి పేరు మీద 5 లక్షలు కలిసి మరి 100 రూపాయలు ఇచ్చి మరి అమ్మ సుశీల పేరు మీద మరి మనవరాలు లావణ్య, మనవరాలు సౌజన్య, మనవరాలు లావణ్య అవ్వ మరి అమ్మ సుశీల పేరు 100 రూపాయలే. పోదానా 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 అయ్యో నా మనవరాల మల్లె రావు మనవరాల లావణ్య. I'm
నువ్వే లోపల ఉంటే నువ్వే బయటకి వెళ్తుంది రూపాయి రూపాయి ఇచ్చిన పైసలు ఇచ్చిన అవ్వా అని ఇంటికి వద్దామంటే నా రూపుగా రాదు మా అమ్మ లేదాలి నా ఇల్లుతో పుల్లి మనవరాళ్ళు మీ తాత ఉంటాడు ఒంటరి కోతిని వేసి నేను బలగాల్ని వాసిన నన్ను రాసుకొని మీ తాత మనవరాళ్ళ ఇల్లారు మీ ఇళ్ళ కట్టినాడు మీ తాత కుక్కడు పువ్వ పెట్టి మీ తాత కట్టమడుగుల్ని మీ తాత సుఖమడుగుల్ని నిన్ను మందరించి మాట్లాడబోతే నా కొడుకు ఆకాడు కట్టి చూసుకుంటా మీ తాత ఎక్కడే అవ్వా మరి మరదీ రాయేశం శంకర్ చెల్లె శంకరవ్వ మరదీ రాయేశం అనేది అటువంటి మా వదిన మాకు ఎట్లాది కత్తదని మరొక 216 మరదీ రాయేశం మరి తింటే ఉండదు తాగుతూ ఉండదని అయ్యో నా బిడ్డలు కనుక ఇయ్యాల కనుక అమరేని బిడ్డలు చేసిపోతానా మరి నా బిడ్డల పైన నా బిడ్డలు ఉంటారని మరి తింటే ఉండే తాగుతూ ఉంటారని మరి ఇయ్యాల కనుక నేను మరదీ రాయేశాం మరి వదిలే కనుక నేను పేరు మీద ఆగో అటువంటి సుశీల పేరు మీద మరొక్క ఆగో అటువంటి 216 ఆనాడు మాత్రం ఆగో అటువంటి రాదు భూమంతి రాదు కనుకనేమి మరి సుశీల ఎట్లాది కత్తదని మరొక్క 100 రూపాయలు
స్వామి ఇవాళ పెద్దమ్మ గారికి నన్ను చిన్ననాడి గారికి చదివిపించింది చదివిపించింది